హాయ్, అందరు బాగున్నారా? సింగపూర్ టు ఇండియాకు నా జర్నీ ఎలా జరిగిందో మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు నైట్ జర్నీ అవుతుంది, కానీ ఈసారి మాత్రము డే టైము మార్నింగ్ సింగపూర్ నుండి 8:40 అనుకుంటా, 9 ఇండియా. అందుకని మీకు మంచిగా నా జర్నీ అంతా వివరిస్తాను, కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. చూడండి, వచ్చాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింగపూర్లో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? సింగపూర్ నుండి 9 ఇంట్లో 6 గంటలకు స్టార్ట్ అయ్యాం. చాంగి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి దగ్గర అన్నట్టు 6:30 వరకు వచ్చేసినాం. మళ్ళీ మాది వీల్ చైర్ కాబట్టి కొంచెం లేట్గా తీసుకుపోతారు. 1 అవర్ ముందే ఇమిగ్రేషన్ తీసుకెళ్ళారు. ఫ్లైట్ 8:40కి స్టార్ట్ అయింది. చూపిస్తున్నాం చూడండి. వేరే ఫ్లైట్ పక్కకు వెళ్తున్నది. చాలా మంచి అనుభూతి ఇచ్చేది. ఎందుకంటే ఇప్పుడు రాత్రి ప్రయాణం చేస్తాం కాబట్టి ఎక్కువ చూడను, తెలియదు, కనపడదు కదా. ఇప్పుడు డే టైం కాబట్టి మళ్ళీ విండో సీట్ పక్కకి దగ్గరనే వచ్చింది. రన్వే చాంగి ఎయిర్పోర్ట్ రన్వే మీదకి వెళ్ళి ఫ్లైట్ స్టార్ట్ అయింది. చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి. ల్యాండింగ్ కాదు, రన్వే మీద పైకి ఎక్కుతున్నది. నడిచి తిరిగి పైకి ఎక్కింది. చూడండి, రన్వే మీద అట్లా అని చెవులు గడ్డలు పడతాయి పైకి ఎక్కగానే. ఊరంతా చిన్నగా కనబడుతుంది. భూమి అంతా పైకి ఎక్కిన కొద్ది చీమలు ఇంకా కనిపిస్తారు. కొంచెం ఇంకా పైకి పోయిన కొద్ది మేఘాలు తప్ప ఏం కనపడవు. ఈరోజు జర్నీ మంచి అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే మంచిగా డే టైం కదా, అన్ని చక్కగా కనిపిస్తున్నాయి. సింగపూర్ అంతా మాయమవుతుంది ఇంకా కొద్దిసేపటికి. మేఘాల ప్లేస్కి వచ్చినాం. మేఘాలను చీల్చుకుంటూ ఫ్లైట్ పరిగెడుతుంది. నమ్మకంలో ఏంటో పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినా అని కొంచెం బాధగా ఉంది. మరి తప్పదు. మేఘాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. మేఘాల కింద సింగపూర్ కొంచెం కనిపిస్తుంది. ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ మేఘాలు మాకు ఫుడ్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారో మీకు చూపిస్తున్నాను. వాటర్ చిన్న బాటిల్ అందులో ఇచ్చారు. కర్డ్ అంట, అందులో వడ, తర్వాత చపాతీ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు. బాగుంది ఫుడ్. నేను ఎప్పుడు తినలే, కానీ ఈసారి మంచిగా నేను తిన్నాను. ఎందుకంటే నైట్ కాబట్టి ఫుడ్ ఏముండదు. చూడండి మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి. మేఘాల చుట్టూ ఫ్లైట్ పరిగెడుతుంది.
దగ్గర